జగన్మోహన్ రెడ్డి ఒక్కటి మర్చిపోయాడు. ఏంటంటే ఆడవాళ్ళని హింసించినటువంటి కానీ బాధ పెట్టినటువంటి వాడు కానీ చరిత్రలో ఎవడు బాగుపడినటువంటి సందర్భం ఏ ఒక్కడు కూడా లేడు. అవును అవును. ఆనాడు మహాభారత యుద్ధంలో కూడా దుర్యోధనుడికి ఎందుకు గతి పట్టింది? జస్ట్ ద్రౌపది వస్త్రాపహరణంతో. అవును. అలాగే రావణాసుడు మించినటువంటి దైవభక్తి శివభక్తుడు చేసినటువంటి రావణాసుడికి మించిన వాడు ఎవడు లేడు. అవును అవును. రావణాసుడికి ఉన్నటువంటి అపారమైనటువంటి తెలివితేటలు, అపారమైనటువంటి ఆయన భాష, అపారమైనటువంటి ఆయన భక్తి దగ్గర ఎవరూ సాటిరారు. కానీ కేవలం అపహరణతోటే ఆయన దిగిపోయాడు. ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా బహుశా మహాభారత యుద్ధంలో కానీ లేదు రావణాసుడి యుద్ధంలో కానీ లేకపోతే ఇంకా బ్రిటిష్ వాళ్ళ సమయంలో కూడా స్వాతంత్ర పోరాటం కోసం ఎంతో మంది మహిళలు కూడా నడుం బిగించి ముందుకు వచ్చినటువంటి సందర్భంలో కూడా బ్రిటిష్ వాళ్ళు కూడా ఆ రోజు మహిళలు ఎందు అంత పాశవికంగా ప్రవర్తించి ఉన్నట్టుగా ఎక్కడా కూడా మనం చూడలేదు. కానీ జగన్మోహన్ రెడ్డి అనేటటువంటి ఒక అరాచక వ్యక్తి, ఒక దుర్మార్గమైన ఆలోచనలు కలిగినటువంటి వ్యక్తి ఏనాడైతే అమరావతిలో ఉన్నటువంటి మహిళల్ని అత్యంత పాశవికంగా, అరాచకంగా, కీచకంగా ప్రవర్తించాడో అందుకనే జగన్మోహన్ రెడ్డికి ఈ గతి పట్టింది. ఈ నెవర్ కమ్. ఈరోజు అమరావతి ప్రాంతంలో ఉన్న రైతాంగానికి కానీ లేదు ఈ ప్రపంచంలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి కూడా తెలియజేస్తా ఉన్నా, చట్టం ఉంది కాబట్టే దానికి నువ్వు అప్పుడు ఎందుకు చెప్పలా, ఇక్కడ ఎందుకు చెప్పాలని మాట్లాడతారు. అది అవగాహన లేనటువంటి వాళ్ళు. ఇంత క్లారిటీగా ఇప్పుడు వరకు ఎవరు ఇచ్చి ఉండరండి. సో మా వీక్షకుల కోసం ఇంత క్లారిటీగా చట్టం గురించి అమరావతి మీద మీరు ఇచ్చిన క్లారిటీ నిజంగా అమేజింగ్. సో డెఫినెట్లీ అందరికీ అర్థమవుతుంది అని అనుకుంటున్నాను. సో అప్పుడు జరిగిన ఇన్సిడెంట్స్ వాటన్నిటి గురించి మాట్లాడుకునే ముందు ఆ శాంతి భద్రతలు అవన్నీ ప్రతి ఒక్కరు చూశారు. ప్రభుత్వం మారిన తర్వాత ఇప్పుడు శాంతి భద్రతల మీద మీ అభిప్రాయం ఏంటి? రీసెంట్గా కొత్తగా చాలా ఎపిసోడ్స్ కూడా జరగటం జరిగింది. కొంతమంది ప్రజల తలకాయల మీదనే కార్లు ఎక్కించుకుంటూ వెళ్తున్నారు. అలానే బోట్స్ తోటి వస్తున్నారు, రపా నరుకుతామని. వీళ్ళందరి మీద తీసుకోవాల్సినటువంటి యాక్షన్స్ అంత కఠినంగా తీసుకోవట్లేదు అనేది ఒక వర్గం అభిప్రాయం. మీరు వాళ్ళతో ఏకీభవిస్తారా? అంటే కొంతవరకు జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి ఒక అభద్రతా భావంలో ఉన్నటువంటి ఈ సందర్భంలో ప్రజా తీర్పును కూడా గౌరవించలేని దుర్మార్గమైన ఆలోచన ఉన్నటువంటి జగన్మోహన్ రెడ్డి తన పాపాలన్నీ కూడా తనకి నీడలా వెంటాడుతున్నాయి. రేపు ఏ క్షణంలోనైనా నా పాపాల ఫలితంగా నేను చట్ట ప్రకారం చట్ట పరిధిలో ఏదైనా జరగచ్చు. అప్పుడు 2012లో తను తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని 1,00,000 కోట్లు దోపిడీ చేసినటువంటి విధానంలో సిబిఐ వాళ్ళు అరెస్ట్ చేస్తే 16 నెలలు జైల్లో ఉండి బయటకు వచ్చి ఏదో స్వాతంత్ర పోరాటం చేసి బయటకు వచ్చిన వాళ్ళగా నవ్వుకొని ఏదో స్వాతంత్రం తెచ్చినట్టుగా నవ్వుకొని ప్రజల్లో ఒక రకమైన జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, ఏదో తప్పుడు కేసులు పెట్టారని ఒక భావన కలిగించాడు. సక్సెస్ అయ్యాడు. నేనైతే ఫెయిల్యూర్ అయ్యాడని చెప్పను, కానీ సక్సెస్ అయ్యాడు. ఏంటి దేంట్లో? జగన్మోహన్ రెడ్డి అమాయకుడు, తండ్రి అధికారాన్ని అడ్డం పెట్టుకుని ఏం దోచుకోలేదు, కానీ ఏదో తప్పుడు కేసులు పెట్టారు, సోనియా గాంధీ పెట్టింది, అది పెట్టారు, వీళ్ళు పెట్టారు, చంద్రబాబు నాయుడు వాళ్ళు కలిసిపోయారు చెప్పి ఒక అభిప్రాయాన్ని కలిగించడంలో సక్సెస్ అయ్యాడు. ఇప్పుడు కూడా జగన్మోహన్ రెడ్డి చట్టం దాని పనేది ఎప్పుడైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో చేసుకుంటూ వెళ్తుందో ఆయనకు ఒక తన పాపాలు తనకి నీడలా వెంటాడుతున్నాయని తనకి అర్థమయ్యి ఇన్ ది మీన్ టైం నేను వెంటనే
నా కార్యకర్తలను ప్రజల్లోనూ ఒక స్టింజ్ తీసుకురావాలి అని చచ్చిపోయిన శవాల దగ్గరికి, రేప్స్ అండ్ మర్డర్లు చేసిన పరామర్శ కోసం, బెట్టింగ్లో చనిపోయిన వాడు ఎప్పుడో చనిపోతే బెట్టింగ్లు కాసేవాడికి విగ్రహాలు ఏంటి? అంటే ఆ విగ్రహాలు చూసి ప్రజలు ఏమనుకోవాలి? అంటే బాగా బెట్టింగ్లు ఆడాలి, వీడు బాగా బెట్టింగ్లు ఆడాడు, పాపం అప్పులైపోయి చచ్చిపోయాడు ఊరేసుకొని, కాబట్టి వీడిని చూసి మనం కూడా బెట్టింగ్లు బాగా ఆడాలి, ప్రజలందరూ కూడా ఊరేసుకోవాలని చెప్పడానికి వెళ్ళాడా జగన్మోహన్ రెడ్డి? సో కూటమి ప్రభుత్వం విశాఖపట్నం మహానగరం మీద చాలా ఫోకస్ పెట్టింది, ఉత్తరాంధ్ర మీద చాలా ఫోకస్ పెట్టింది. భోగాపురం ఎయిర్పోర్ట్ కానీ, ఇండస్ట్రియల్ క్యారిడార్స్ అని, కోస్టల్ బెల్ట్ ఉంది అద్భుతంగా. సో మీ నియోజకవర్గం విశాఖపట్నం మహానగరానికి కోతవేటు దూరంలోనే ఉంది. ఈ అభివృద్ధి ఫలాలని మీ నియోజకవర్గానికి కూడా ఎక్స్పాండ్ చేయటానికి, మీ నియోజకవర్గాన్ని ఒక మోడల్గా తీర్చిదిద్దడానికి మీ ముందున్నటువంటి మీ ప్రణాళికలు ఏంటి? మీ నియోజకవర్గం ఈ ప్రజల రోజు కోసం. వరకు మా శ్రీకాకుళం జిల్లా వెనుకబడి ఉన్నాం అనడంలో ఎటువంటి సందేహం లేదు. మాకు ఇండస్ట్రియలైజేషన్ కూడా ఓన్లీ ఎచ్చెర్ల నియోజకవర్గంలో ఒక మా ఎంట్రీ పాయింట్ దగ్గర మాత్రమే ఉన్నాం. ఈరోజు భోగాపురం ఎయిర్పోర్ట్ అనేటటువంటిది రేపు మాకు అది ఒక ఎసెట్ కాబోతా ఉంది. ఎందుకంటే భోగాపురం ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ రావడం వలన ఇటు శ్రీకాకుళం అటు విశాఖపట్నానికి మధ్యలో ఉంటుంది. నా నియోజకవర్గంలో కూడా 45 నిమిషాలు కానీ జర్నీ చేస్తే భోగాపురం వెళ్ళిపోవచ్చు. అందుకనే నేను నా నియోజకవర్గానికి భోగాపురం ఎయిర్పోర్ట్ దగ్గరగా ఉన్న మండలం పొందూరు మండలం, అక్కడ ప్రభుత్వ భూములన్నీ కూడా గుర్తించాను, ఒక 700-800 ఎకరాలు. అవన్నీ కూడా నేను గతంలో ఎమ్మెల్యేగా ఉన్నప్పుడు 2017లోనే 130 ఎకరాలు ప్రభుత్వానికి ఏపీఐసికి ల్యాండ్ ఇచ్చాం. అయితే అప్పుడు ఎవరో ఏదో కేసులు వేయడం వలన, తర్వాత వచ్చిన జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం పట్టించుకోకపోవడం వలన అది జరగలేదు. ఇప్పుడు మరలా వాటన్నిటి కూడా క్లియరెన్స్ చేస్తున్నాం. పారిశ్రామికవేత్తలను ఈరోజు పిలుస్తున్నాను, నేను కూడా వెళ్ళాను, ఇప్పటికి ఒక 5-6 పారిశ్రామికవేత్తలు కలిశాను. మీరు రండి మా ప్రాంతంలో పరిశ్రమలు పెట్టండి అని. ఎందుకంటే నేను ఈరోజు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ నా ప్రాంతంలో పరిశ్రమలు రావాలి, తద్వారా ఉద్యోగ అవకాశాలు కల్పించాలనేది నా నిర్ణయం, నా అభిప్రాయం. వాటి మీద ఎక్కువగా ఫోకస్ పెట్టాను. ఇప్పటికొక 6-7 మంది పారిశ్రామికవేత్తలు కలిశాను. ఇప్పుడు ఆల్రెడీ ఒక పారిశ్రామికవేత్త ముందుకు వచ్చారు, 50 ఎకరాల ల్యాండ్ అడిగితే ప్రభుత్వాన్ని నివేదిక పంపించాం, అది మెటీరియల్స్ కాబోతా ఉంది. ఇంకోరు కూడా సోలార్ సెల్ మేకింగ్ ప్లాంట్స్ పెడతా ఉంటున్నారు 1200 కోట్లతో, దానికి కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకుని వెళ్ళాం. అంటే ఇదే కాకుండా ఈరోజు మా జిల్లాలో పరిశ్రమలు రావాలి అంటే ప్రధానంగా 4 ఉండాలి. 1 రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, ట్రంక్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 2 పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. 3 వాటర్. నీళ్లు కొదవలేదు మాకు, హ్యూమన్ రిసోర్సెస్ కొదవలేదు. ఇక మాకు పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ చాలా వీక్గా ఉన్నాం జిల్లా. ఇక్కడ అధికారులతో నేను ఒకసారి మాట్లాడేటప్పుడు రివ్యూలో ఎలా ఉంటుందంటే, ఏమండి మా జిల్లాలో 400 kV సబ్స్టేషన్ పెట్టండి అని అంటే, అంత లోడ్ లేదు సార్ అంటారు. ఇది ఎవరైనా పారిశ్రామికవేత్త వచ్చి, ఏమండి మేము అక్కడ పరిశ్రమ పెట్టమంటున్నారు కదా, పవర్ ఎక్కడి నుంచి మాకు ఇస్తారు, మా సబ్స్టేషన్ ఏది, మీ 400 ఏది, లేదా 230 ఎక్కడ ఉందని అడిగితే ఎక్కడా లేదు. అయితే మరి మేము ఎలాగండి పరిశ్రమ పెట్టాలంట. అంటే ఇది పిల్ల ముందా గుడ్డు ముందా అనే పరిస్థితిలో అధికారులు ప్రవర్తన ఎలా ఉందంటే, పిల్ల ముందా గుడ్డు ముందా, ఏది ముందని చెప్పాలి. ఇలాంటి వాటికి మీలాంటి వాళ్ళే ఈరోజు చాలా, అందుకనే నేనే ముఖ్యమంత్రి గారి దగ్గరికి తీసుకుని, నేను ఆ రోజు ఇది ఎన్హాన్స్మెంట్ చేసి, నేను 2018లో అప్పుడు ఎమ్మెల్యేగా ఉన్నప్పుడే నా నియోజకవర్గంలో 65 ఎకరాలు 400 kV సబ్స్టేషన్ పెట్టమని చెప్పి ల్యాండ్ కూడా అలాట్మెంట్ చేయించాను, ట్రాన్స్కోర్. అలాగే సరుబుజ్జిలి వన్ ఆఫ్ ది మండల్ ఇన్ మై కాన్ఫిడెన్స్, ఆ ప్రాంతంలో కూడా 230 kV సబ్స్టేషన్ పెట్టడానికి కూడా ఇచ్చాను. అంటే పవర్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఉంటే పరిశ్రమలు వస్తాయి. ఎందుకు ఈ 2 ప్రాంతాల్లో పెట్టానంటే, ఇక్కడ కొంత నాకు డ్రై ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. అక్కడ కూడా సరుబుజ్జిలి మండలంలో కూడా కొంత డ్రై ల్యాండ్ అవైలబిలిటీ, గవర్నమెంట్ ల్యాండ్ అవైలబిలిటీ ఉంది. సో పరిశ్రమలు రావాలంటే పవర్ ఉండాలి.
పరిశ్రమలు రావాలంటే నీళ్ళు ఉండాలి. ఈరోజు నా నియోజకవర్గంలో నాగావళి వంశధార అనుసంధానం కాలువ నా నియోజకవర్గం నుంచే పోతుంది. ఓకే, నాకు వాటర్ కూడా నేను ఇండస్ట్రీస్ కోసం కూడా అందులో అలాట్మెంట్ చేసి అలాట్ చేసుకోవచ్చు. అవును, ఉంది. ఆ, 600 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ పోతుంది. ఎగ్జిస్టింగ్ ఆయకట్టుకి మేము కొత్త ఆయకట్టుకి మ్యాక్సిమం అక్కడ ఉపయోగించేది ఓన్లీ 100 క్యూసెక్సే. ఇంకా గరిష్టంగా వేసుకున్న ఒక 200 క్యూసెక్స్, బట్ ఇంకా 400 క్యూసెక్స్ ఆఫ్ వాటర్ అవైలబిలిటీ ఉంది. అందుకని ఇవన్నీ ఆలోచన చేశాక ముఖ్యమంత్రి గారికి నేను నా నియోజకవర్గంలో సూపర్ క్రిటికల్ థర్మల్ పవర్ ప్లాంట్ పెట్టమని చెప్పి రిక్వెస్ట్ చేశాను. సూపర్ క్రిటికల్ అంటేనే జీరో పొల్యూషన్. ఇది నేను చూపించినటువంటి ప్రాంతం ఇట్స్ అన్ ఐడియల్. అదేమి వ్యవసాయానికి పనికొచ్చిన భూములు కాదు, కొండ భూములు. వ్యవసాయానికి నిరుపయోగం ఉన్నటువంటి భూములు. అక్కడేమి ఎటువంటి వాటర్ బాడీస్ కానీ ఇవి కానీ ఏమీ లేవు. అక్కడ ఇంకోటి కూడా అడ్వాంటేజ్ ఏంటంటే పవర్ గ్రిడ్ లైన్స్ అన్నీ అదే ప్రాంతం నుంచి వెళ్తున్నాయి. పవర్ ఉత్పత్తి అయితే ఆ పవర్ గ్రిడ్కే ఇవ్వాలి. దూరంగా ఉంటే వీళ్ళు మళ్ళీ టవర్స్ చేసుకోవాలి, దానికి ఒక ఎక్స్పెండిచర్. ఈరోజు ఆ పరిస్థితి కూడా ఉండదు. వాళ్ళకి నీళ్లు కావాలి. ఈరోజు నాగావళి వంశధార నదుల అనుసంధానం కాలువ ద్వారా నీళ్ళు అవైలబిలిటీ వచ్చాయి. అలానే వాళ్ళకి ట్రైన్ వేసుకోవాలన్నా, రైల్వే స్లైడింగ్ పెట్టుకోవాలన్నా సరే ఆంధ్రప్రదేశ్ రైల్వే స్టేషన్ నుంచి ఆ ప్రాంతానికి జస్ట్ 10 కిలోమీటర్స్ దగ్గర పుట్టే రైల్వే స్లైడింగ్. సో దీనికి కేంద్ర ప్రభుత్వం, దానివల్ల కేంద్ర ప్రభుత్వం వరకు అక్కల, ఇది రాష్ట్ర ప్రభుత్వం ఆలోచనే. దీనికి మాకు తాల్చేరు నుంచి ఒరిస్సాలో ఉంది, అక్కడ నుంచి ఇబ్రహీంపట్నం దగ్గర ఉన్నటువంటి థర్మల్ పవర్ స్టేషన్కి తీసుకెళ్తున్నారు. ఎక్కడి నుంచి అక్కడికి వెళ్తే ఎంత ట్రాన్స్పోర్టేషన్ కాస్ట్ అవుతుంది. సో అదే మరి శ్రీకాకుళానికి అయితే 200 కిలోమీటర్లు, అదే అక్కడి నుంచి అయితే ఇబ్రహీంపట్నంకి అయితే 600 కిలోమీటర్లు. సో దీనివలన ఇట్స్ విల్ బి ఏ మోర్ ఎకనమిక్ అవుతుంది డెఫినెట్లీ. దీనివల్ల ఒకవేళ ఆ పరిశ్రమే కానీ వస్తే 3200 మెగావాట్లు ఉత్పత్తి సామర్థ్యం కలిగిన ప్లాంట్ పెట్టే అవకాశం ఉంటుంది. సుమారు 30,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే పరిస్థితి ఉంటుంది. దానివల్ల ఉద్యోగ అవకాశాలు పెరుగుతాయి, ఉపాధి పెరుగుతుంది. అంతేకాకుండా వాటికి సంబంధించిన అనేక పరిశ్రమలు కూడా వస్తాయి. మా జిల్లాకి అది ఒక గేమ్ చేంజర్ కాబోతుంది. మనస్ఫూర్తిగా అది జరగాలి. అది నేను అప్పుడే దానిపైన కూడా ఈ సైకో పార్టీలో ఉన్నటువంటి కొంతమంది అవగాహన లేనటువంటి వ్యక్తులు అది వస్తే గజ్జి వస్తుంది, అది వస్తే క్యాన్సర్ వస్తాయని చెప్పి ఏదేదో తప్పుడు అభిప్రాయాలు ప్రజలు వాళ్ళ గురించి మనం నేను కూడా వాళ్ళని అడిగాను. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డికి కోతవేటు దూరంలోనే ఉంది, మరి వాళ్ళు చెప్పిన జబ్బులన్నీ జగన్మోహన్ రెడ్డి కూడా రావాలి కదా. అంటే ఫర్ ఎగ్జాంపుల్ నేను రావాలని కోరుకోవడం లేదు, వాళ్ళు కేవలం ఏ మంచి చేయడానికి ప్రయత్నం చేసినా కొంతమంది దుర్మార్గమైన ఆలోచన పరులు, ఈర్ష్యా పరులు, అసూయ పరులు, అంటే పలానా వారి టైంలో ఇటువంటి అభివృద్ధి జరిగిపోతే శాశ్వతంగా ప్రజల్లో ఉండిపోతారేమో అని ఒక ఈర్ష్యతో, ఒక అసూయతో, ఒక అసూయతో ఉన్నటువంటి వాళ్ళు ఇటువంటి తప్పుడు అభిప్రాయాలు ప్రచారాలు చేయడం. బట్ ఐ డోంట్ కేర్, ఐ నో వెరీ వెల్, ఎందుకంటే ఐ వన్ ఎడ్యుకేటెడ్ మ్యాన్, ఐఎమ్ నాట్ ఎన్ ఇల్లిటరేట్. అండ్ మోర్ ఓవర్ నేను ప్రతిదీ కూడా స్టడీ చేస్తా. వాటి కోసం నిరంతరం కూడా ఎక్కడికి వెళ్ళినా కూడా పరిశీలన అనేటటువంటి చేస్తుంటాను.